నమస్తే అందరికీ. అసలు భగవద్గీత ఎందుకు స్టార్ట్ అయిందనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దాదాపు 5000 సంవత్సరాల పూర్వం శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతను తన ప్రియమిత్రుడైన మహాభక్తుడైన అర్జునుడికి చెప్తాడు. అసలు భగవద్గీత ఎందుకు స్టార్ట్ అయిందనేది తెలవాలంటే మనం ఫస్ట్ మహాభారతంలో ఏం జరిగిందో తెలుసుకోవాలి. ఈ మహాభారతంలో జరిగే ఒక రణరంగం ద్వారా భగవద్గీత ఏర్పడుతుంది. సో మనం ఒక 2-3 ఎపిసోడ్స్లలో మహాభారతంలో ఏం జరిగిందో తెలుసుకుందాం. ద్వాపర యుగంలో హస్తినాపురం అనే రాజ్యంలో కురువంశానికి చెందిన ప్రతిప మహారాజు అని ఉండేవాడు. ఆ రాజ్యాన్ని పరిపాలించేవాడు. ఆయనకి శంతనుడు అనే ఒక పుత్రుడు ఉన్నాడు. కాలక్రమేణా శంతనుడు హస్తినాపురంకి రాజు అయిండు. ఆయనకి 2 భార్యలు, గంగాదేవి, సత్యవతి. మొదటి భార్య అయిన గంగాదేవికి భీష్ముడు జన్మిస్తాడు. రెండో భార్య అయిన సత్యవతికి చిత్రాంగుడు, విచిత్రవీర్యుడు జన్మిస్తాడు. మీరు గంగపుత్రుడైన భీష్ముడిని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే తన చాలా ధర్మబుద్ధి గలవాడు. ఇంకా తన ద్వారా మీరు చాలా నేర్చుకుంటారు ఈ భగవద్గీత సిరీస్. శంతన మహారాజు మొదటి కొడుకైన భీష్ముడు రాజు అవ్వాల్సింది. కానీ తన తల్లి స్థానంలో ఉన్న సత్యవతికి మాటిస్తాడు. అది ఏంటిదంటే తన జీవిత బ్రహ్మచర్యం తీసుకుంటా అని. దీంట్లో ఆమె స్వార్థం కూడా ఉంటుంది. ఏంటిదంటే తన కుమారులే రాజు అవ్వాలనే కోరికతోటి భీష్ముడి దగ్గర మాట తీసుకుంటది. అయితే సత్యవతికి మొదటి సంతానమైన చిత్రాంగుడు ఒక యుద్ధంలో చనిపోతాడు. తన రెండో సంతానమైన విచిత్ర వీర్యుణ్ణి రాజు చేయాలని అనుకుంటాడు. అప్పుడు 2 అక్క చెల్లెలైన అంబిక, అంబాలికకి విచిత్ర వీర్యుణ్ణిచ్చి వివాహం చేస్తారు. తన వివాహం అయినాక రాజపట్టాభిషేకం చేస్తున్నప్పుడు తను అనారోగ్యంతో విచిత్ర వీర్యుడు కూడా చనిపోతాడు. అప్పుడు కురువంశ సంతానం ఆగిపోతుంది. ఇటు భీష్ముడు జీవిత బ్రహ్మచార్యం తీసుకున్నాడు, విచిత్ర వీర్యుడు చనిపోయిండు. అయితే అప్పుడు సత్యవతి వ్యాసుడు చెప్పిన నియోగ పద్ధతిని అంబికకి, అంబాలికకి చెప్తుంది. అది దేని గురించి అంటే సంతానం గురించి. అప్పుడు అంబిక, అంబాలిక ఆ నియోగ పద్ధతిని పాటిస్తారు. వాళ్ళిద్దరే కాకుండా అప్పుడు మహారాణులకు దాసీలు ఉండేవాళ్ళు కదా, అప్పుడు దాసితో కూడా ఈ పద్ధతి చేపిస్తారు. అప్పుడు అంబికకి ధృతరాష్ట్రుడు జన్మిస్తాడు. అంబాలికకి పాండు మహారాజు జన్మిస్తాడు. మహారాణులకు దాసి అయిన మహిళకు విదురుడు జన్మిస్తాడు. అట్లా విచిత్ర వీర్యుడికి 3 సంతానం కలుగుతారు. కానీ విచిత్ర వీర్యుడైన మొదటి సంతానం ధృతరాష్ట్రుడికి పుట్టుకతోటే కంటి చూపు ఉండదు. అసలు వీళ్ళు విద్యని ఎక్కడ అభ్యసించిండ్రు, ఎవరు వీళ్ళకి గురువు, ఈ 3లో ఎవరు మహారాజు అవుతారు అనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. హరే కృష్ణ.